ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్కి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తీసుకొచ్చి లిక్కర్ కేసు అన్నారు, లేకపోతే శాండ్ కేసు అన్నారు, లేకపోతే మైనింగ్ కేసులు అన్నారు, ఇంకో కేసులు అన్నారు, లేకపోతే హత్య రాజకీయాలని చెప్పేసి మా పైన వేళ్ళెత్తి చూపించారు. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఏం పట్టుకుంటా ఉన్నారని అడుగుతున్నా. సాక్ష్యాధారాలతో నిరూపణ చేయండి. ఎవడొద్దన్నాడు? రెండో అంశము చాలా గమ్మత్తు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రష్యా వెళ్ళాడండి. 5 రోజుల పర్యటన, ఇండస్ట్రియల్ సమ్మిట్కి వెళ్ళాడు. అక్కడ రష్యా వెళ్ళినప్పుడు ఆయన ప్రకటన చేసిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంట $2.4 ట్రిలియన్ ఎకానమీ కిందన తయారు చేస్తారనంట. నేను అడుగుతా ఉన్నా, $2.4 ట్రిలియన్ ఎకానమీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీ ఎంతండి చెప్పమంటారా? $0.23 ట్రిలియన్ ఎకానమీ. అంటే మా 0 పాయింట్ తర్వాత 0 తర్వాత పాయింట్ తర్వాత 24, అంటే అందులో 10వ వంతు కూడా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత జరుగుతూ ఉందండి? 5 to 6% జరుగుతుంది. 5 to 6% జరిగితే అసలు $0.23 ట్రిలియన్ ఎకానమీ, $2.4 ట్రిలియన్ ఎకానమీ ఎట్లాగవుతుంది? అంటే ప్రజల చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారా? అసలు మీ గ్రోత్ రేట్ 5%, 6% ఉంటుంటే అసలు ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, భారతదేశం ఎకానమీ ఎంతో తెలుసా అండి? భారతదేశం ఎకానమీ $4 ట్రిలియన్. అంటే $4 ట్రిలియన్ సకానికి పైగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్తాడట. అసలు ఏంటి పగటి కళ్ళగా అంటున్నారా? ఇప్పుడు ఆశ ఉండడంలో తప్పులేదు, దాన్ని ఆశని ఆశయంగా మార్చి వాస్తవాలు ఏ రకంగా జరుగుతాయి, అసలు మనకి ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి, దానిపైన మీరు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో మీ సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందని అడుగుతా ఉన్నా. ఎక్కడ సంపద సృష్టించారని అడుగుతా ఉన్నా. ఎక్కడా కూడా సంపద సృష్టించపోగా ఒక పక్కన అప్పులు కుప్పలుగా చేస్తూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంట అగ్రగామిగా తీర్చిదిద్ది $2.4 ట్రిలియన్ ఎకానమీ చేస్తాడంట. ఇంతకన్నా అన్యాయంగా మాటలు ఎవడైనా మాట్లాడతాడండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతనందరినీ కూడా మేల్కోమని కోరుతా ఉన్నా. అందరూ కూడా చదువుకున్న వాళ్ళమే. ఇవాళ ఇతను తీసుకుని వచ్చి నోటుకొచ్చిన మాటలు చెప్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా వింటూ ఈ ప్రభుత్వానికి ఓట్లేస్తా ఉన్నారని అంటే ఒకసారి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే చెప్తాన్నా, ఆయనది 2 నాలుకల ధోరణి అని నేను ఎందుకు అంటా ఉంటా ఉంటే, మేమందరం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వద్దన్నది ఆయనే. బీజేపీ అంత గొప్ప నాయకత్వం భారతదేశంలో లేదన్నది ఆయనే. కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అన్నది ఆయనే. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి చాలా అవసరం అని చెప్పింది కూడా ఆయనే. ఆయన జగనన్న కన్నా పథకాలు ఎక్కువ ఇస్తానన్నది ఆయనే. ఖజానాలో డబ్బులు లేవని చెప్పింది కూడా ఆయనే. సంపద సృష్టిస్తానని చెప్పింది ఆయనే. వారం వారం 100 కోట్ల రూపాయలు అప్పు చేసేది ఆయనే. మరి ఇన్ని చెప్పినా కూడా వినేది మాత్రం, వింటున్నది మాత్రం, వినబోయేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే. అసలు ఇది ఎక్కడ న్యాయం అండి?
ఇంత అన్యాయంగా ఇంకా ఇతన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయనకి అధికారం అప్పచెప్తున్నారు అంటే ఇంతకన్నా అన్యాయం మోసం ఇంకెక్కడా కూడా ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా?